ప్రియులారా, ఒక పాప జన్మించింది. తల్లిదండ్రులు చాలా సంతోషించారు. 6 వారాలు అయింది. కంటిలో ఇన్ఫెక్షన్ ఉందని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ డాక్టర్ గారు ఒక ట్రీట్మెంట్ ఇవ్వబోయి మరొక ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా 6 వారాల్లోనే ఆ చంటి పాప కంటి చూపు కోల్పోయింది. అమ్మాయి పేరు ఫానీ క్రాస్బీ. 6 వారాల్లో కంటి చూపు పోయింది. తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. ఒక్కసారి ఆలోచించండి, కంటి చూపు పోతే 6 వారాల్లోపు అమ్మ నాన్నను చూడగలిగిన ఆ చిన్నది అంత చీకటిమయమైపోయింది తన జీవితం. 6 నెలలు తిరగకుండానే నాన్న చనిపోయాడు. ఆ చిన్నది మెల్లిగా ఎదుగుతూ వచ్చింది. ప్రియులారా, ఆ చిన్నది ఫానీ క్రాస్బీ 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత గుడ్డివారి లిపి తెప్పించుకొని బైబిల్ని చదవడం మొదలుపెట్టింది. తన కంటి చూపు పోయినందుకు బాధపడలే, కానీ కుమ్మరి చేతిలోనికి తన జీవితాన్ని సమర్పించుకుంది. 10 సంవత్సరాల్లో పోయి అన్నీ కంటత చేయడం మొదలుపెట్టిందంట. కీర్తనలు 150 కీర్తనలు కంటత చేసిందంట. చిన్నది 4 సువార్తలు కంటత చేసిందంట. సామెతలు కంటత చేసిందంట. పరమగీతాలు కంటత చేసింది. పిల్లలు తెలుసా, దాదాపుగా 90 సంవత్సరాలు పైగా బ్రతికింది. ఆమె చీకటి గురించి, గుడ్డితనం గురించి బాధపడలేదు, కానీ కుమ్మరి చేతిలో తన చేయి పెట్టింది, తన జీవితాన్ని పెట్టింది. చేయిచ్చి, నువ్వు నన్ను అడుపు ప్రభా, చీకటైనా పర్వాలేదు, కుమ్మరి నీ చిత్తమే నా జీవితంలో జరగనిమని తన జీవితాన్ని అప్పగించుకుంటే తెలుసా ప్రియులారా, తను చనిపోయేంత లోపు దాదాపుగా 9,000 పాటలు రచించింది. ప్రియులారా, దాంట్లో అద్భుతమైన హిమ్స్, ఇంగ్లీష్లో బ్లెస్సడ్ అష్యూరెన్స్ అనేటువంటి ఒక హిమ్ అది. ఆమెకు అడిగారంట, క్రాస్బీ ఇన్ని పాటలు రాశావు, నీకు కంటి చూపు వస్తే ఎట్లుంటుంది? అప్పుడు ఆవిడ అన్నదంట, అమ్మో కంటి చూపు రావాలంటే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే అలా కళ్ళు మూసుకొని ప్రభుని ధ్యానిస్తూ నా ఆత్మ నేత్రాలతో ఆయనను చూస్తూ అద్భుతమైన పాటలు రాశాను. మళ్ళీ లోకాన్ని, లోకాశలను చూసి నా రక్షకుని పాడలేనేమో అని జవాబిచ్చిందంట. చాలా ధనవంతుడు వచ్చి, క్రాస్బీ నీ కంటి చూపు రావడానికి అవకాశం ఉంది, నీకు కావలసిన అన్ని డబ్బులు నేను పెట్టుకుంటాను, సమకూరుస్తాను అంటే క్రాస్బీ ఏమన్నా తెలుసా? వద్దొద్దు, నాకు కంటి చూపు వద్దు. ఎందుకు? ఒకరోజు నేను ప్రభు దగ్గరికి పోయినప్పుడు, నా కళ్ళు తెరవబడినప్పుడు మొట్టమొదటిగా నేను చూడాల్సింది నా యేసయ్య మొహమే, ఆయన ముఖమే, ఆయన మొహమే.